నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంచిర్యాల జిల్లా దండేపల్లిలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ఏపీలో కొనసాగుతున్న అంగన్వాడీల ఆందోళన. తమ సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్. పుత్తూరులో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం. ప్రజాస్వామ్యంలో ఓటే పునాది అన్న ఆర్డీఓ సృజన. ఉచిత ప్రయాణ పథకంతో రోడ్డున పడ్డ మహబూబాబాద్ జిల్లాలో ఆటో డ్రైవర్ల ఆందోళన. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు. భక్తజన సంద్రంగా మారిన దేవాలయాలు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నేతలుగా ఉండడమే రాష్ట్రానికి పట్టిన పీడ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ సందర్శించారు. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. 1.5 కోటితో నిర్మించిన స్వామివారి పుష్కరిణిని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుతో కలిసి ప్రారంభించారు. జాతీయ రహదారిపై నూతనంగా నిర్మించిన దేవస్థానం స్వాగత ద్వారం ఆవిష్కరించారు. దేవస్థానం వద్ద నూతన షాపింగ్ కాంప్లెక్స్, వసతి గదులు, డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పేదలకు మేలు చేస్తూ ఉంటే ఓర్వలేని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు మరోసారి ప్రతిపక్షానికే పరిమితమవుతారని ఆయన జోస్యం చెప్పారు. జగన్మోహన్ రెడ్డి మరోసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 10వ జిల్లా మహాసభలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. రాష్ట్రంలో కరువు తాండవమాడుతూ ఉంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. ఈ కరువుతో వలసలు వెళుతూ రైతులు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నా కనీసం వారి కష్టాలు కూడా తెలుసుకోలేని దుర్మార్గ స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని ఆయన మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడం ఖాయమని సిపిఐ నేత రామకృష్ణ తెలిపారు. సరే పల్లెకు పోయాడు, రైతుల దగ్గర పోయాడు, పొలాలు చూశాడని చెప్పి వాడు పెడతాడు. సిగ్గుందా నీకు అని అడుగుతా ఉన్నా. అరే సిగ్గులేని దద్దమ్మ, రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో రైతులందరూ కూడా పంటలు పోయి అల్లాడిపోతా ఉంటే, అప్పుల పాలైంటే వాళ్ళ దగ్గర పోయి మాట్లాడవా? ఎమ్మెగనూరుకు వచ్చావు, చెన్నై కొత్తపల్లికి వచ్చావు, పులివెందులకు వచ్చావు, కడపకు వచ్చావు, ఎక్కడ పోయి కనీసం వాళ్ళతో కూర్చొని మాట్లాడవు. కడప జిల్లా పులివెందుల్లో కూడా కరువు ఉంటే కడప జిల్లా కరువు మండలాలు డిక్లేర్ చేయలే. కరువు మండలాలు డిక్లేర్ చేయకపోతే ఇవాళ జగన్మోహన్ రెడ్డి సిగ్గుపోయింది అక్కడ. తర్వాత తుఫాన్ వచ్చింది. ఇప్పుడు తుఫాన్ వచ్చిన తర్వాత ఆ తుఫాన్ లో కూడా పూర్తిగా నష్టపోయారు. ఆయనకి కాళ్ళు నొప్పి ఉన్నా సరే. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను టీడీపీ, జనసేన నేతలు తొలగించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం రాజాగారి కూడలిలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రమాదాలు జరుగుతున్నాయన్న కారణంగా 3 ఏళ్లుగా ఈ కూడలిని పోలీసులు మూసివేశారు. ఈ విషయంపై పలుమార్లు అధికారులకు కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదని, వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారని బారికేడ్లు తొలగించామని టీడీపీ, జనసేన నేతలు తెలిపారు. నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. సెంటర్లో బార్గేట్లు పెట్టి ప్రజలు అంతరాయం కలిగిస్తున్నారు. ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి, అలాగే వ్యాపారస్తులు ఉన్నాయి, బ్యాంకులు ఉన్నాయి, కళ్యాణ మండపాలు ఉన్నాయి. కావాలని కక్షపూరితంగా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు మన పేరు నాని గారు కక్షపూరితంగా ఇబ్బంది పెడతారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము 3-4 సార్లు ప్రభుత్వానికి చట్ట ప్రకారంగా మేము వెళ్ళి స్పందనలో రిపోర్ట్ చేసాం, అర్జీ ఇచ్చాం. అధికారులు కూడా వాళ్ళ ఒత్తిడి వల్ల చేయలేకపోతున్నారు. మీకు లాభం లేదని చెప్పి
ప్రజలకు ఇబ్బంది ఏది జరిగినా జనసేన పార్టీ ముందుండాలనే ఆలోచనతో వాళ్ళ ఇబ్బందిని తొలగించడానికి వాళ్ళ వ్యాపారస్తులు ఎన్ని బాధలు పడతారో పెట్టుబడి పెట్టి 3 వ్యాపారాలు తీశారు. ఇక్కడ పక్కనేమో మోర్ తీశారు, అటు పక్కనేమో స్వీట్ షాపు, రెస్టారెంట్, హాస్పిటల్ ఇవన్నీ కూడా తీసేయడానికి కారణం ఈ యొక్క బారిగేట్లు పెడతామే. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని కుటుంబ సమేతంగా సీతక్క సందర్శించారు. సీతక్కకు ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రిగా గెలిచిన తర్వాత తొలిసారి రామప్పకు వచ్చిన సీతక్క ఆలయంలోని రుద్రేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామప్పకు ప్రపంచ వారసత్వ గుర్తింపు రావడం జరిగిందని, కాకతీయులు నిర్మించిన రామప్ప ఈనాటికి చెక్కు చెదరకుండా ఉందని ఆమె తెలిపారు. రామప్పను టూరిజం హబ్గా అభివృద్ధి చేస్తానన్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీ సుబ్బయ్య నగర్ 13వ వార్డు కౌన్సిలర్ భర్త ఆగడాలు శృతిమించిపోయాయి. అతని ఆగడాలు భరించలేక వార్డు వాసులు ఆందోళన బాటపట్టారు. అతని వేధింపులు రోజురోజుకు ఎక్కువవుతున్నాయని, డోర్ నెంబర్ల పేరుతో వేలాది రూపాయలు కాజేశాడని స్థానికులు వాపోయారు. భూ కబ్జాకు యత్నిస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అతని ఆగడాల నుండి రక్షించి న్యాయం చేయాలంటూ ఉన్నతాధికారులను వేడుకున్నారు సుబ్బయ్య నగర్ వాసులు. వార్డు కౌన్సిలర్ భర్త మమ్మల్ని షాడో కౌన్సిలర్ చాలా టార్చర్ పెడుతున్నాడండి. ఇంటి నెంబర్ల కోసం మా దగ్గర ఒక్కొక్కరి దగ్గర 30,000 అలా తీసుకొని మాకు ఇంటి నెంబర్లు ఇప్పించింది ఆయన. ఈరోజు మేము ఇల్లు కట్టుకుంటుంటే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి జేసీబీలు తెప్పించి కూలగొట్టిచ్చేస్తున్నారండి. ఏమన్నా అంటే నాకు స్థలం కావాలి, మీ ప్లేస్లో నాకు కొంచెం ఇవ్వండి, ఒక 200 గజాలు ఇవ్వండి అని మా 7-8 ఫ్యామిలీస్ ఉన్నామండి. ఆ 7-8 ఫ్యామిలీస్ని మమ్మల్ని చాలా టార్చర్ పెడుతున్నాడు. 13వ నెంబర్ వార్డు కౌన్సిలర్ భర్త మమ్మల్ని షాడో. గుంటూరు జిల్లాలోని ఓబుల్ నాయుడుపాలెం వద్ద క్రైస్తవ సమాధుల స్థలంలో టీడీపీ జనసేన ఆందోళనకు దిగింది. సమాధుల స్థలంలో అక్రమ మైనింగ్ చేస్తున్న వైసీపీ తీరుకు వ్యతిరేకంగా సమాధుల స్థలంలోనే టీడీపీ జనసేన నేతలు నిరసన చేపట్టారు. మాజీ క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ మద్దిరాల మ్యాని ఆధ్వర్యంలో నిరసన కొనసాగింది. సీఎం జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దళితుల ద్రోహి జగన్ రెడ్డి అంటూ క్రైస్తవులు ఆందోళన చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో క్రైస్తవ సమాధుల కోసం 14 ఎకరాలు కేటాయించగా 4 ఏళ్ల నుంచి ఎలాంటి అభివృద్ధి చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని అన్నారు. తక్షణమే శ్మశాన వాటికను అభివృద్ధి చేసి అందుబాటులోకి తేవాలని టీడీపీ జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ వంగవీటి రాధా గారు షాప్ ఓపెనింగ్ వస్తే మరి ఆయన ఇక్కడ హల్చల్ చేస్తే అది నచ్చని పేరుందని కేవలం ఆయన మీద కక్ష సాధింపుతో ఇక్కడ బారిగేట్లు పెట్టి ఆ రోజున నిలువరించే ప్రయత్నం చేశారు. అవి ఇలాగే కంటిన్యూ అవుతున్నాయి. మేము ఈ బారిగేట్లు ఎందుకు తొలగించాలని చెప్పేసి మేము అడుగుతున్నామంటే, ఇదే మార్గంలో పెద్ద హాస్పిటల్కి వెళ్ళే వే ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ బారిగేట్లు పెట్టడం వల్ల అక్కడ కోనే సెంటర్ లో రద్దీ పెరిగిపోయింది. ఈ బారిగేట్లు తీసేస్తే ఇక్కడ గైనిక్ హాస్పిటల్ ఉంది, ఈ నర్సింగ్ హోమ్ ఉంది. అలాగే ఇక్కడ పలు వ్యాపారులు కూడా చాలా మంది మాతో పాటు ఇప్పుడు సన్నద్ధమై వచ్చి మాకు సహకరించి ఇక్కడ బారిగేట్లు అనవసరం అండి అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇది కేవలం పేర్నాని గారి కక్ష సాధింపే, ఇంకా ఏమీ లేదు. ఇక్కడ అసలు ఎటువంటి ట్రాఫిక్ జాములు అయ్యేది లేదు. ఒకవేళ అయినా కానీ ఒకళ్ళిద్దరు కానిస్టేబుల్ పెట్టినా తీసేసే ప్రాబ్లం కేవలం ఎమ్మెల్యే గారి కక్ష సాధింపుతోనే ఇక్కడ బారిగేట్లు పెట్టడం జరిగింది. వెంటనే అధికారులు స్పందించి ఇక్కడి నుంచి తీసేయాలని చెప్పేసి మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. అద్దంలో ఇక్కడ వంగవీటి రాధా గారు షాప్ ఓపెనింగ్ వస్తే మరి ఆయన ఇక్కడ హల్చల్ చేస్తే అది నచ్చని పేరుందని కేవలం ఆయన మీద కక్ష సాధింపుతో ఇక్కడ బారిగేట్లు పెట్టి ఆ రోజున. జిల్లా డైరీలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.